దేవునికి ప్రియమైన వారులారా, ఈరోజు ఉదయకాలం మరలా మనం కలుసుకుంటూ ఉన్నాం. ఈ గెచ్చమనే వాగ్దానపు సందేశాలు ప్రతిరోజు ఉదయకాలమున మీకు మీ కుటుంబాలకు మీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నవని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇవి మీ కుటుంబాలకు మీ ఆత్మీయ స్థితికి ఎదుగుదల అభివృద్ధికి ప్రియులారా మేము దైవజనులుగా భావిస్తూ ఉన్నాం. మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున మీ పడకల మీద నుంచి మీరు లేచి ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు మీరు ఏ కార్యక్రమము ఏ పని పూనుకుంటున్నారో, ఏ పని కోసం మీరు ముందుకు వెళ్ళబోతున్నారో ప్రియులారా, ఈరోజు లేఖనములో నుండి ఒక చక్కటి వాగ్దానపు సందేశాన్ని అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనములో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లనెల్లా బాగు చేసేదను. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఈ వాగ్దాన సందేశంలో మీకు ఇస్తున్న వాగ్దాన సందేశము ఏమై ఉన్నది అంటే, మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, పని పూనుకోబోతున్నారు. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకొని మీరు కొనసాగుతూ ఉన్నారు మిత్రమా, ప్రియ దేవుని బిడలారా. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆ దినము దావీదు కాలములో పడిపోయిన దావీదు యొక్క గుడారం అంటే ఆ గోడలను బాగు చేసి గోడలను కట్టి లేవనెత్తి ఆ గుడారాన్ని లేవనెత్తి ఆయన నిలబెట్టిన దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న ఈ ఉదయకాల వాగ్దానం ఏమై ఉన్నదంటే, మీ గుడారాన్ని ఆయన లేవనెత్తే దేవుడు, మీ కుటుంబాన్ని ఆయన కట్టే దేవుడై ఉన్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ప్రాంత నివాసులారా, దైవ సేవకులారా, సేవకురాండ్రులారా, ఉదయకాల వాగ్దాన సందేశాన్ని మీరు విని ఆలకిస్తున్నారు, హృదయాల్లో తీసుకుంటున్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడే వాగ్దానం ఏమై ఉన్నదంటే, ఈ సందేశము ద్వారా ఆయన మీ గుడారాన్ని లేవనెత్తబోతున్నాడు, మీ బిడలని లేవనెత్తబోతున్నాడు, మీ కుటుంబాలను ఆయన లేవనెత్తబోతున్నాడు. దైవ జనాంగమా, దైవ సేవకులారా, మీ సంఘాలు ఆత్మలను కడుతూ మీరు పడిన దిగజారిన కృంగిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో, నా దేవుడు మీ సేవని, మీ సంఘాలను, మీ కుటుంబాలను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈరోజు వాగ్దాన సందేశం ఏమై ఉన్నదంటే, ఆ దినము దావీదు గుడారాన్ని లేవనెత్తినట్లుగా ఈ దినం ప్రియులారా, పడిన మీ ఆత్మీయ స్థితిని, పడిన మీ కార్యాలను, కృంగిన మీ జీవితాలను ఉదయకాలమైన లేవనెత్తబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, నిరాశతో ఉన్నారేమో, ఈ ఉదయకాలం లేచాము పడకల మీద, మేము ప్రార్థన చేసుకున్నాము, అయితే మా జీవితాల్లో మేము సాధించలేమేమో, పొందుకోలేమేమో, మేము ఈ దినము కొనసాగించలేమని అవిశ్వాసముతో నిరాశతో ఉన్న దేవుని బిడలారా, ఏదో ప్రాంతములో మీరు ఈ వర్తమానాన్ని వింటున్నారు. ఈరోజు ఈ వాగ్దానపు సందేశాన్ని మీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు దావీదు గుడారాన్ని లేవనెత్తి నిలబెట్టి బాగు చేసి ఆయన కట్టినట్లుగా ఈ ఉదయకాలమున ప్రియులారా, మీరు పూనుకోబోతున్న పని, తలబెట్టబోతున్న ఆలోచన, వెళ్ళబోతున్న మార్గాన్ని నా దేవుడు ఆయన నిలబెట్టబోతున్నాడు. దేవుని వాక్యములో నుండి మనం బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు ఒక 2 విషయాలను ఈ వాగ్దాన సందేశంలో మీకు అందిస్తాను ప్రియులారా. కీర్తన 27వ కీర్తనలో 6వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రియులారా, దావీదు గుడారాన్ని ఆయన లేవనెత్తును అంటే అర్థమేమై ఉన్నదంటే, నీ గుడారములో ఆయన ఉత్సాహ ధ్వనిని కలుగు చేయబోతున్నాడు. దుఃఖములో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఏడుపు పెడబొబ్బులతో కృంగి నిరాశగా ఉన్నారా, సొంత గృహము లేదా, సొంత స్థలము లేదా, సొంత వస్తువు లేదా, మీ జీవితాల్లో ప్రియులారా ఒకవేళ వెనకబడిన పరిస్థితి, ఆర్థికంగా కృంగి ఉన్నారా, నా దేవుడు అంటున్నాడు కదా, మీ గుడారములు ఆయన లేవనెత్తటం అంటే అర్థమేమై ఉన్నదంటే ఉత్సాహ ధ్వనిని ఆయన కలుగు చేయబోతున్నాడు. దేవుడు ఏదో ఒక సంతోషాన్ని ప్రియులారా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. సంతోషంగా ఈ ఉదయకాలాన్ని మీరు వెళ్ళబోచబోతూ ఉన్నారు. దేవుని వాక్యములో మరొక ఆశీర్వాదాన్ని మనం చూచినప్పుడు యెషయా గ్రంథములో 54వ అధ్యాయం ప్రియులారా 2వ వచనములో మనం చదువుకున్నప్పుడు,
నీ గుడారపు స్థలమును విశాలపరిచి నీ నివాస స్థలములో దేవుడు ఆమేన్ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. ఒకటి అంటే నీ గుడారాన్ని లేవనెత్తుతాడు. రెండు, నీ గుడారములో సంతోషం ఉత్సాహధ్వనిని ఇస్తాడు. మూడవది, నీ గుడారమును ప్రియులారా విశాలపరచబోతున్నాడు. ఇరుకుగా ఉందేమో, ధనం ఇరుకుగా ఉంది, వస్తువులు ఇరుకుగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఇరుకులుగా ఉన్నాయి, మీ బంధువులు రక్త సంబంధికుల దగ్గర ఇరుకుగా ఉన్నదేమో. నా దేవుడు ప్రియులారా అందరినీ ఐక్యపరిచి అందరినీ సమకూర్చి ఆయన విశాలపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఇరుకుగా ఉన్న నీ మనస్సుని, నీ హృదయాన్ని విశాలపరచు ప్రియులారా. ఒకటి, నీ గుడారాన్ని ఆయన లేవనెత్తుతాడు. రెండు, నీ గుడారములో ఉత్సాహధ్వని సంతోషాన్ని కలుగు చేస్తాడు. మూడు, నీ గుడారమును ఆయన విశాలపరచబోతున్నాడు. ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశములో ఆయన నీ గుడారమును ప్రియులారా ఆశీర్వదించి దేవుడు ఏ స్థలములో ఎక్కడ ఉన్నారో మీరు మొరకరియండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ వర్తమానం వాగ్దాన సందేశాన్ని వింటున్న బిడల గుడారాన్ని లేవనెత్తి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.